దేవనామానికి మహిమ కలుగునుగాక. మంచి శుక్రవారం అని ఎందుకంటారంటే, సంవత్సరానికి 365 రోజులుంటే ఆ 60 శుక్రవారాల్లో ఒక్క శుక్రవారమే మంచి శుక్రవారం అని ఎందుకంటారంటే, ఆ రోజు యేసుప్రభువారు భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మనందరం కూడా పరలోకానికి చేర్చబడాలని మరి తండ్రి తన కుమారుణ్ణి భూలోకానికి పంపించి మరొక పస్కా పశువులాగా ఆయన బలి అవ్వటానికి ఆయన రక్తం ద్వారా మనందరం కూడా క్రయధన విమోచన కలగడానికి ఆయన బలిగా అర్పించబడ్డారు. కాబట్టి అది మంచి శుక్రవారంగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే యేసుప్రభువు వారు సిలువలు వేయబడినప్పుడు ఒక్కడ తక్కువ 39 కొరడా దెబ్బలు కొట్టి మరి ఒక్కొక్క దెబ్బలో మరి 4 శాఖలుంటే ఆ 4 శాఖలకి 4 ఇనుపగుండ్లు తగిలించి మరి కొరడా కొట్టినప్పుడు 39x16 చూసుకున్నట్లయితే 624 కొరడాలు కొట్టి ముళ్ళ కిరీటం పెట్టి మరి చేతులకి మేకులు కొట్టి మన కొరకు మన పాపాల కొరకు ఆయన రక్తాన్ని చిందించారు. మరి తలలలో ముళ్ళ కిరీటం పెట్టారంటే మనలో ఉన్న ఆయా బ్రెయిన్లో ఉన్న చెడు తలంపులన్నీ పోవటానికి, మరి చేతులకు గాయాలు కట్టారంటే ఈ చేతుల ద్వారా చేసిన పాపం పోవటానికి, కాళ్ళ ద్వారా మేకులు కొట్టారంటే మనము ఇటువైపు మరి పాపస్థితిలోకి వెళ్ళకుండా ఆయన రక్తం చిందించారు. మరి ఆ రక్త జ్ఞానం వల్ల మనందరం కూడా మరి పరలోకాన్ని చేర్చబడాలని, నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన సిలువలో మరణించారు. కాబట్టి ఇది మనకు మంచిది. ఆయన రక్తం ద్వారా మనందరం కూడా పాప క్షమాపణ పొంది నిత్య జీవానికి పొందుకుంటాము. ఆదికాండం 3:15 చెప్పినట్లుగా ఆనాడే సాతాను మరి పాపక్రమంలో ఆయన మరణించిన ఆ సిలువ మరణంలో ఆ సాతాన్ని తొక్కటానికి ఆయన మరి బలిగా అర్పించబడ్డారు. ఆ బలిలో ఆయన రక్తం చిందించడం బట్టి మనం పాప క్షమాపణ పొందాలని ఆనాడే సాతాను తల చితక కొట్టడానికి ఆయన భూలోకానికి వచ్చారు. వచ్చి మన కొరకు మరి సిలువలో మరణించి ఆయన రక్తం ద్వారా మనందరం కూడా నిత్య జీవంకి వెళ్ళాలని మరి ఆ శుక్రవారం నాడు ఆయన సిలువలో ఏలాడుతూ మరి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఆ సిలువలో ప్రతి క్షణము మన కొరకు రక్తం కారుస్తూ ఉన్నారు. కాబట్టి అది ఒక మంచి శుక్రవారమైనది. క్రైస్తవులుగా దీనిని మనందరం గుర్తించుకొని ఆయన అనుసరించే వారికి ఉండాలి. అటువంటి కృప మనందరికీ దయచేయును గాక.